తిరుపతిలోని తంబళ్లపల్లి టీడీపీ సమావేశంలో రగడ జరిగింది. సమావేశం లోపలికి వెళ్లడానికి జయచంద్రారెడ్డి, శంకర్ యాదవ్ వర్గాలు పరస్పరం వాగ్వాదానికి దిగాయి. లోపలికి అనుమతించకపోవడంపై జయచంద్రారెడ్డి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఇరు వర్గాలు వినిపించుకోలేదు. ఇరు వర్గాలు వెనక్కి తగ్గకపోవడంతో అందరినీ సమావేశం లోపలికి అనుమతించారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. తంబళ్లపల్లి నియోజకవర్గం టీడీపీ సమావేశంలో రగడ జరిగింది. సమావేశం లోపలికి వెళ్లడానికి జయచంద్రారెడ్డి, శంకర్ యాదవ్ వర్గాలు పరస్పరం వాగ్వాదానికి దిగాయి. లోపలికి అనుమతించకపోవడంపై జయచంద్రారెడ్డి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఇరు వర్గాలు వినిపించుకోలేదు. ఇరు వర్గాలు వెనక్కి తగ్గకపోవడంతో అందరినీ సమావేశం లోపలికి అనుమతించారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. తంబళ్లపల్లి నియోజకవర్గం టీడీపీ సమావేశంలో రగడ జరిగింది. సమావేశం లోపలికి వెళ్లడానికి జయచంద్రారెడ్డి, శంకర్ యాదవ్ వర్గాలు పరస్పరం వాగ్వాదానికి దిగాయి. లోపలికి అనుమతించకపోవడంపై జయచంద్రారెడ్డి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఇరు వర్గాలు వినిపించుకోలేదు. ఇరు వర్గాలు వెనక్కి తగ్గకపోవడంతో అందరినీ సమావేశం లోపలికి అనుమతించారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. తంబళ్లపల్లి నియోజకవర్గం టీడీపీ సమావేశంలో రగడ జరిగింది. సమావేశం లోపలికి వెళ్లడానికి జయచంద్రారెడ్డి, శంకర్ యాదవ్ వర్గాలు పరస్పరం వాగ్వాదానికి దిగాయి. లోపలికి అనుమతించకపోవడంపై జయచంద్రారెడ్డి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఇరు వర్గాలు వినిపించుకోలేదు. ఇరు వర్గాలు వెనక్కి తగ్గకపోవడంతో అందరినీ సమావేశం లోపలికి అనుమతించారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తిక్ ఫోన్ లైన్ అందిస్తారు. కార్తిక్, ప్రస్తుతం రగడకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రియా, ఏదైతే తంబలపల్లి టీడీపీ పంచాయతీకి సంబంధించి ఇంకా కూడా అదే రకమైనటువంటి పరిస్థితి అయితే నెలకొని చెప్పాలి. దాదాపు ఏడాదిన్నరగా జరుగుతున్నటువంటి పంచాయతీకి ముగింపు మాత్రం ఎక్కడా కూడా పడనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ రోజున మంత్రి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జికి సంబంధించి ఒక కీలకమైనటువంటి సమీక్ష సమావేశం జరుగుతోంది. ఇందులోనే అభిప్రాయ సేకరణ అనేది కూడా ఇన్ఛార్జ్ ఎవరు అనే దాని మీద కూడా తీసుకోబోతున్నారు. అయితే ఇన్ఛార్జ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి మాజీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ గా పరిస్థితి మారింది. మళ్ళీ తిరిగి జయచంద్రారెడ్డికే ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలి, ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేశారు, దీనికి కారణం శంకర్ యాదవ్ అంటూ కూడా జయచంద్రారెడ్డి వర్గం అనుచరులు పెద్ద ఎత్తున గొడవకు దిగుతూ ఉంటే, మరోవైపు శంకర్ యాదవ్ అనుచరులు మాత్రం మాజీ ఎమ్మెల్యేగా 10 ఏళ్ల పాటు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వాలంటూ కూడా వారు వైపు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లోనే కొద్దిసేపటి క్రితమే సమావేశం అయితే తంబలపల్లి సమావేశం అయితే ప్రారంభమైంది. ఈ సమావేశంలో అభిప్రాయ సేకరణ అయితే చేయబోతున్నారు. ఎవరు ఎలా ఉంటుంది, తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జికి సంబంధించి ఒక క్లారిటీ అనేది కూడా ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. బీసీ జనార్దన్ రెడ్డి అయితే ఇరు పక్షాలకు సంబంధించి అందరి వద్ద కూడా అభిప్రాయ సేకరణ అనేది తీసుకోబోతున్నారు. కార్యకర్తల మనోగతం ఎలా ఉంది, ఇప్పటికీ అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా రెండేళ్లుగా కూడా తంబలపల్లి టీడీపీ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగానే ఉంది తప్ప కేడర్ పరిస్థితిని పట్టించుకునే వారే లేకపోవడం కారణంగా
త్రిసభ్య కమిటీ ఆలోచన వేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అలా కాకుండా ఉంటే మాత్రం ఇరు వర్గాలకు సంబంధించి పోటాపోటీగా ఎలా ఈ మాటలను నెగ్గుకొస్తారు, ఈ ఇరు వర్గాల వాదనలను ఎలా పార్టీ పెద్దలు ఏకీభవిస్తారనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. అయితే ఏదేమైనప్పటికీ గత 1.5 year గా ములకడ చెరువు నకిలీ మద్యం తయారీ కేసు తర్వాత పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్నటువంటి తంబలపల్లి టీడీపీకి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వడానికైతే అధిష్టానం అయితే అడుగులు వేసినట్టుగా కూడా కనబడుతుంది. అది మరి కాసేపట్లోనే సమావేశం ముగిసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొత్త వారిని ఇన్ఛార్జ్ గా నియమిస్తారా, లేదంటే శంకర్ యాదవ్ ను పార్టీ సీనియర్ నేతలందరూ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి క్రమంలో శంకర్ యాదవ్ వ్యవహారంలో పార్టీ ఎలా స్పందిస్తుంది, లేదంటే ఇప్పటికే సస్పెండ్ అయినటువంటి జయచంద్రారెడ్డి విషయంలో తిరిగి ఆయన్ని నియమించాలని చెప్పి ఒక వర్గం నేతలందరితో పాటు మిగతా క్యాడర్ మొత్తం కూడా ఉన్నటువంటి క్రమంలో ఆయన విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకునేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. అయితే అంతకంటే ముందుగానే మాత్రం సమావేశం మాత్రం చాలా హాట్ గా అయితే కొనసాగుతోంది. రైట్ కార్తిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.